शिवाय नमः शिवाय ॐ नमः शिवाय। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ श्रीमहागणाधिपतये नमः। सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। व्रालिन भक्तिमृक्यद अवारित ताण्डवकेलिकिन् दयाशालिकी शूलिकिन् शिखरिजामुख पद्ममयूखमालिकिन् बालशशाङ्कमौलिकी कपालिकी मन्मथ गर्व पर्वतोन्मूलिकी नारदादि मुनिमुक्ष्य मनस्सरसीरुहालिकिन्। ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఈశ్వరుని యొక్క దివ్య అవతారములు అనేకంగా ఉన్నాయి. వాటిలో కిరాతుని యొక్క అవతారం. ఈశ్వరుడు ఒకానొక సమయమున కిరాతుని యొక్క రూపాన్ని ధరించారు. దీని పేరే కిరాతార్జునీయం అని కూడా అనొచ్చు. పాండవులందరూ అరణ్యవాసంలో అనేకమైన కష్టములు పడుతున్నప్పుడు ఈ కష్టములన్నీ తొలగేటువంటి మార్గము ఏది అని ఒకనాడు వ్యాసమహర్షుల వారిని వేడుకున్నారు. వ్యాసుల వారు మిక్కిలి ఆనందించి శివుని యొక్క పాదపద్మములను ఒక్కసారి హృదయంలో తలుచుకున్నారు. పాండవులందరూ చుట్టూ ఉండగా చిరునవ్వులు చిందించేటువంటి వ్యాసభగవానుడు పరమేశ్వరుని యొక్క పాదపద్మములను స్మరించి ప్రీతితో పాండవులను ఉద్దేశించి ఈ విధంగా పలికారు వ్యాసుల వారు. ఓ పాండవులారా, ఓ ధర్మరాజా, భీమ, అర్జున, నకుల సహదేవులారా, అందరూ వినండి. శ్రూయతాం వచనం మే అద్య పాండవాక ధర్మబుద్ధయః సత్యముక్తం తు కృష్ణేన మయా సంసేవ్యతే శివః. శ్రీకృష్ణుడు ఏది పలికితే నేను అదే పలుకుతాను. ధర్మ మార్గమున ఎవరైతే నడుస్తారో అందరూ ధర్మ మార్గములోనే నడుస్తారు. ఈ లోకమంతా ధర్మము సత్యము నిత్యమై సత్యమై వెలుగొందుతూ ఉంటాయి. కనుక అలాంటి సత్య మార్గము ఏది అంటే శివారాధన. శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఏం తెలియచేశారు అంటే శివ ఆరాధన చెయ్యమని శ్రీకృష్ణుల వారు సెలవిచ్చారు. ద్వారకానగరిలో ఉన్నప్పుడు అరేబియా మహాసముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి సోమనాథ్ దేవాలయం ఉన్నది. మన ద్వాదశ జ్యోతిర్లింగంలో ఒకటి. శ్రీకృష్ణుల వారు రోజు వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకునేవారు. శ్రీకృష్ణుల వారు నాకు తెలియచేసినటువంటి విశేషాన్ని నీకు తెలియచేస్తాను విను. ఓ పాండవులారా, నేను కూడా చక్కగా శివుని సేవిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రీతితో శివుని ఆరాధించండి. సర్వసుఖములు కలిగించేటువంటి వ్యక్తి పరమేశ్వరుడు ఒక్కడే. భవత్ సేవ్యతాం ప్రీతా సుఖం స్యాత్ అతులితం సదా సర్వదుఃఖం భవేత్యేవ శివా సేవితాయ ఏవహి. పరమేశ్వరుని కనుక ఆరాధించడమే పుణ్యం. మీకు సర్వదా సాటిలేని సుఖం కలుగుతుంది. సర్వ దుఃఖములన్నీ తొలగిపోతాయి. దేని వలన? శివుని ఆరాధన వలన. అథ పంచమ తేష్వేవ విచార్య శివపూజనే. ఐదుగురిలో యోగ్యుడైనటువంటి వాడు శివ ఆరాధన చేయగలిగిన శక్తి ఎవరికి ఉన్నది అంటే అర్జునం యోగ్యం, అర్జునుడికి మాత్రమే ఉన్నది. కనుక పాండవులారా, మీలో అర్జునుడు సర్వశక్తి సమన్వితుడుగా కనపడుతున్నాడు కనుక యోగ్యుడని నేను నిర్ధారించి, అర్జున నీవు వెళ్ళి పరమేశ్వరుడి గురించి ఘోరమైన తపస్సు చేయి. ఈశ్వరుడు ప్రత్యక్షమైతే సకల శుభములు కలుగుతాయి. తపస్సు చేయగలిగినటువంటి స్థానాన్ని కూడా నీకు తెలియచేస్తాను విను. అర్జునం యోగ్యం ఉచ్చార్య వ్యాసో మునివరస్తథా. శ్రేష్ఠుడైనటువంటి వ్యాసుల వారు అర్జునుడు యోగ్యుడు అని నిర్ణయించారు. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ఛాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః.
ఈశ్వరుడు ఎలాంటి వాడు అంటే ఓంకారమునందు నిక్షిప్తము చేయబడి ఉన్నవాడు. ఓంకారనాదానుసంధానమే ఈశ్వరుని యొక్క దివ్య ఆరాధన. ఓం నిత్యము కూడా యోగీశ్వరుడందరూ ఓంకారమును ముందు ఉంచి ఆ పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తున్నారు. ఈ పంచాక్షరి వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే కామదం, కోరిన కోరికలు నెరవేరుతాయి. మోక్షదం, దా అంటే ఇవ్వటం, మోక్షమును ఇస్తుంది, కామమును ఇస్తుంది. ఓంకారాయ నమో నమః, కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ, నకారాయ నమో నమః. దేవదేవములకు, దేవులందరికీ దేవుడెవరు అంటే మహాదేవుడు ఈశ్వరుడే. దేవదేవేశ నీకు నమస్కారం, పరమేశ్వర నీకు నమస్కారం, ఉత్తమమైనటువంటి శ్రేష్టమైన వృషభమునందు అధిరోహించేటువంటి మహానుభావ నీకు నమస్కారం, నకారమునకు నమస్కారం. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ, నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. మహాదేవునికి నమస్కారం, మహాత్మునికి నమస్కారం. మహాపాతకములన్నీ పోగొట్టగలిగినటువంటి ఆ మహానుభావుడైన మకారము ప్రాణాక్షరములుగా కలిగినటువంటి మహాపాపములన్నిటిని కూడా సంహరింపగలిగినటువంటి మహాదేవునికి నమస్కారం. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకం పరం వందే సికారాయ నమో నమః. శాంతస్వభావుడై శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం, పంచవక్త్రములతో త్రినేత్రములతో ప్రకాశించి శాంతస్వరూపుడైనటువంటి జగన్నాథుడైన లోకములన్నిటినీ అనుగ్రహించేటువంటి ఈశ్వరునికి నమస్కారం. వామే హస్తిధరం వందే వకారాయ నమో నమః. వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. మా మహాదేవునకు నమస్కారం, వృషభారూఢునకు నమస్కారం. వాసుకి అని పేరు కలిగినటువంటి సర్పము, శివుని మెళ్ళలో ఉన్నటువంటి సర్పము పేరు వాసుకి. ఆదిశేషువు పడుకునేటువంటి పాము పేరు ఆదిశేషుడు. ఈయన మెళ్ళలో ఉన్నటువంటి పాము పేరు వాసుకి. వాసుకిని కంఠమున ధరించినటువంటి భూషణముగా నాగభూషణుడు ఆయన ధరించినటువంటి మహానుభావునికి నమస్కారం. ఎడమవైపున శక్తి అమ్మవారితో ప్రకాశించేటువంటి నీకు నమస్కారం. వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కృత్తస్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్నిత్యం యకారాయ నమో నమః. ఈ లోకమంతా శివ సన్నిధి అయి శివలింగాకారంలో ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు మహానుభావుడు. అందుచేతనే వేలు చివర శివలింగం, తల చివర శివలింగం. అందుచేతనే ఆయన లయకారుడు. పైన చూస్తే ఆకాశమంతా లింగాకారంలోనే ఉంటుంది. ఈ సృష్టి మొత్తం లింగాకారమే. ఒక పుస్తకం చివర చూడండి, అలా లింగాకారంలో ఉంటుంది. ఒక వస్తువు ఏదైనా, పెన్నుగా నీ ఇష్టం, ఏ వస్తువు తీసుకున్నా అన్ని చివరి భాగమంతా లింగాకారంలో ఉంటుంది. అందుచేతని యల్లింగం పూజయన్నిత్యం యకారాయ నమో నమః. ఈ ఐదుగురులో శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఎవడు అంటే అర్జునుడు కనుక, ఓ అర్జున, ఈ పంచాక్షరి మహామంత్రంతో ఓం నమో భగవతే రుద్రాయ ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్యై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ, నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః.
శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకపదం వందే శికారాయ నమో నమః వాహనం వృషభూయస్య వాసుకిః కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివ శివేతి శివేతి వా, భవ భవేతి 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 వా, హర హరేతి 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 వా, భజ నమః శివమేవ నిరంతరం. నిరంతరం శివా 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 అనేటువంటి నామమునే నువ్వు పలుకు అర్జున. భవ 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 అనేటువంటి నామముని పలుకుతూ ఉండు. హర హర హర. ఈ నోటి వెంట ఇవే పదములు నీ వెంట నోటి వెంట వస్తూ ఉండాలి. బ్రహ్మాది త్రిపదార్థం యత్కించిద్ దృశ్యతే జగత్ సత్సర్వం శివరూపంచ పూజ్యం చేయం చ యత్ పునః. స్నిగ్ధ బింబ ఫలాధరుడైనటువంటి మహాదేవదేవుని యొక్క దివ్యస్వరూపం అనంతమై వెలుగొందుతూ ఉంటుంది. ఆ మహాదేవుడు ఎలాంటి వాడో తెలియనా? నీకు తెలియచేస్తాను విను. శివరూపంచ పూజ్యం ధ్యేయం చ తత్పునః. శివుడు ఈ లోకములో అనేకమైనటువంటి ప్రదేశములలో అవతారం చెందాడు. స్వయంభూలింగములుగా, జ్యోతిర్లింగములుగా, బిందులింగములుగా, చరలింగములుగా, గురులింగములుగా, పంచారామలింగములుగా, ఇవన్నీ అనేకమైనటువంటి లింగాకృతులు, లింగార్చనలో మనం చెప్పుకున్నాం లోగడ. అట్టి శివుని యొక్క దివ్య ఆరాధన మనకు అత్యంత ప్రాధాన్యత వహిస్తుంది. సర్వేషాం చైవ, ఈ లోకములో అందరూ కూడా పరమేశ్వరుని ఆరాధించవచ్చు. శివ సంకల్పేన, శివుని యొక్క సంకల్పము లేనిదే ఈ లోకము ఏ చరాచరం కూడా ప్రకాశించడానికి వీల్లేదు. సుప్రసన్నో మహేశో హి భక్తేభ్య సకల ప్రదః. శివుడు శివా 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 అని నువ్వు ప్రార్థించగానే అర్జున, పరమేశ్వరుడు నీకు ప్రత్యక్షమవుతాడు. అర్జున, సకల అస్త్రశస్త్ర కోవిదుడై నీవు ప్రకాశించగలవు. అందుచేత అనేకమైనటువంటి ప్రదేశములు నీకు ఏ ప్రదేశంలో ధ్యానించినా, ముఖ్యంగా శివునికి ఇష్టమైనటువంటి ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. గోదావరి నదీ తీరం, కృష్ణానదీ తీరం, గంగానదీ తీరం, అలాగే జ్యోతిర్లింగములలో కాశ్యంతం మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచల శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. శాస్త్రం పలికింది కాశ్యంతం మరణాన్ముక్తి. కాశీ కాశీలో అంటూ మరణించిన, కాశీ అని మరణించిన ముక్తి కలుగుతుంది. స్మరణాత్ అరుణాచలం ఫళ ఫళ ఫళ. నిప్పులు కక్కుతూ, విస్ఫులింగములు వెదజల్లుతూ ఈ లోకములో ఉద్భవించినటువంటి మహనీయుడు మొట్టమొదటిగా అరుణాచలం అనేటువంటి ప్రదేశంలో అగ్ని తేజోమయమై ఉద్భవించాడు పరమేశ్వరుడు. అందుచేతని ఆ అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ హర ఓం హర ఓం. అరుణాచలం అరుణాచలం అనుకుంటే చాలట. స్మరణాత్ అరుణాచలం శ్రీశైల శిఖరం దృష్ట్వా. ఆ శ్రీశైల మల్లికార్జునుని ఒక్కసారి ఆ శిఖరాన్ని చూచినా పునర్జన్మ న విద్యతే. తెలుసుకో, సకలము కూడా ఈశ్వర సంకల్పమై వెలుగొందుతున్నది. అర్జున, ఈశ్వరుని యొక్క దివ్యశక్తిని అర్జునుడు తపస్సు చేసేటువంటి సమయంలో వ్యాసమునీంద్రుడు తెలియచేస్తున్నారు. పురుష శంకర సాక్షాత్ దుష్టహంతా సతాం గతి పరంతు ప్రథమం శక్ర విద్యాం దృఢమనా జపేత్ క్షత్రియస్య పరాన్ముఖస్య చేదమేవ సమాహితం. నీవు సుక్షత్రియ సంజాతుడమైనటువంటి వాడివి కనుక ముందుగా శివుని ఆరాధించేటువంటి శక్తిని గ్రహించి ఆ తరువాత ప్రప్రథమంగా శక్ర విద్యను నీవు ఆరాధించు. శక్రుడు అంటే ఇంద్రుడు. క్షత్రియులు ఆరాధించవలసింది పౌరుషం, బ్రాహ్మణుడు ఆరాధించవలసింది జ్ఞానం. వారి వారి యొక్క శక్తిని అనుసరించి బ్రహ్మత్వాన్ని పొందదలుచుకున్నప్పుడు ఐహికమైనటువంటి సుఖములన్నీ విడిచిపెట్టి నిరంతరమైనటువంటి ఈశ్వర అర్చన చేసుకుంటూ పునరావృత్తిరహితమైన బ్రహ్మపదమును, కోరికలను త్యజించి చేయాలి. క్షత్రియత్వాన్ని కావాలి అనుకున్నప్పుడు ఈశ్వరుని మెప్పించి ఈ భుజబలాన్ని పెంపొందింపచేసి ధర్మరక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ పరిరక్షణ చేయడానికి బలం కావాలిగా. ఆ బలాన్ని ఇచ్చేవాడు శివుడు.
సకలము కూడా ఈ లోకమనంతా అంతటా వ్యాపించడానికి వ్యవసాయం చెయ్యాలన్నా, కార్మిక కర్షకులందరూ వెలుగొందాలి అన్నా, ఈ లోకమంతా సుభిక్షమై ప్రకాశించాలి అన్నా శివుని ఆరాధించాలి. అన్ని శక్తులకు కారణమైనటువంటి శక్తి ఏది అంటే శివలింగార్చన రహస్యము అని ఒక గ్రంథం ఉన్నది. శివలింగార్చన రహస్యం. ఇది తెనాలి వారు సాధన గ్రంథ మండలి వారు బ్రహ్మాండంగా దాన్ని ప్రింట్ చేశారు. ఈ గ్రంథం పేరేమిటి అంటే శివలింగార్చన రహస్యం. అసలు శివలింగార్చన ఎలా చేయాలి? అఖం శివ శివాశ్చాయం త్వం చాపి శివ ఏవ హి సర్వం శివమయం బ్రహ్మ శివాత్పరం న కించన. శివుని ముందు కూర్చొని నేను శివుడను అనుకోవాలి ముందు. అంతేగాని నేను మహాపాపిని, నేను దుర్మార్గుణ్ణి, నేను అర్హత లేదు అనుకోకూడదు. నేను శివుడంతటి వాడిని, నేనే శివుడను. ఎవరి నీవు? శివుడనే నేను. కనుక ఆ శివుడను నేను. ఇతడు శివప్రియుడు, శివునకు ఇష్టమైనటువంటి వ్యక్తి. ఈ లోకమంతా శివస్వరూపమే అని భావించగలగాలి. నీవు శివుడవు, ఎదుటివాడు శివుడు. సర్వం శివమయం. శివుని కంటే భిన్నమైనటువంటిది ఈ లోకమున ఏది కానరాదు. సర్వం శివమయం శివమయం శివాత్పరం నకించన. చీమలో బ్రహ్మలో చీమలో. త్యాగరాజస్వామి వారు అంటారు రాముల వారి గురించి, ఈ లోకమంతా నాకు ఎలా కనపడుతుంది అంటే చీమలో బ్రహ్మలో చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర కొలువు దీరే రామనను బ్రోవరా ప్రేమతో లోకాభిరామానను బ్రోవరా. రామదాసంలా అంతా రామమయం, ఈ లోకమంతా రామమయం. అది భక్తి యొక్క పరాకాష్ఠ దశ. కదలి ఖర్జూరాది ఫలరసముల కన్నా పతిత పావన నామమేమి రుచిరా. నీ నామము రుచి. సురలలో ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి మహనీయుడవు నీవు. అలాగే పరమేశ్వరుని కూడా ఇలాగే ఉండాలి. అహం శివా శివశ్చాయం త్వం చాపి శివ ఏవ హి సర్వం శివమయం బ్రహ్మ శివాత్పరం న కించన. శివుని కంటే భిన్నమైనటువంటిది ఏదీ లేదు అని గ్రహించు. అర్జున, పరంతు సుప్రసన్నశ్చ విఘ్నాని సంహరిష్యతి సర్వదా. శివుని అర్చించడానికి వెళ్ళేటువంటి వ్యక్తికి అన్ని విజయములే కలుగుతాయి, అపజయములు లేవు. సర్వశక్తి సమన్వితుడవి ప్రకాశిస్తావు. అర్జున, కిరాతార్జునీయం అంటారు. శివుడు ఒక కిరాతుని యొక్క రూపంలో రాబోతున్న ఒక దివ్య అద్భుత మహోన్నతమైనటువంటి కావ్యాన్ని భారవి రచించారు. భవభూతి ఉత్తర రామచరిత్రను రచించాడు. కాళిదాసు రఘువంశము, మేఘ సందేశము మొదలైనటువంటి అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి నాటకాలు రచించారు సంస్కృతంలో. నన్నయ్య గారు అరణ్య పర్వంలో కిరాతార్జునీయాన్ని అద్భుతంగా వర్ణించారు. నన్నయ్య మహానుభావుడు 2.5 పర్వములు మహాభారతాన్ని రాశాడు. 18 పర్వాల్లో 2.5 పర్వములు నన్నయ్య గారు రాస్తే, 15 పర్వములు తిక్కన గారు రాస్తే, అరపర్వాన్ని ఎర్రన రాయటంతో కవిత్రయము నన్నయ్య తిక్కన ఎర్ర ప్రకటనలైనారు. కవిత్రయం అంటారు మాట వీళ్ళని. అత్యద్భుతంగా పరమేశ్వరుని వర్ణిస్తారు. ఈ లోకమంతా పంచభూతముల చేత నింపబడింది కనుకనే దీని పేరు ప్రపంచము. ప్రపంచము అన్నారు. ప్రపంచము అంటే పంచ అంటే 5, ప్రపంచం అంటే గ్లోబు పెట్టండి అక్కడ. అసలు ప్రపంచం అని ఎందుకని పేరు వచ్చింది అది తెలుసుకోవాలన్నమాట. ప్రపంచం అని పేరు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే పృథివీ, ఆపహ, తేజో, వాయు, ఆకాశములతో పంచభూతముల చేత నిర్మింపబడినటువంటి శక్తి సమన్వితమై వెలుగొందుతున్నది కనుకనే దీని పేరు ప్రపంచము. ఈ పంచభూతములు ఏమిటి? పృథివీ, ఆపహ, తేజో, వాయు, ఆకాశములు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఇవి కాక సూర్యుడు, చంద్రుడు, జీవాత్మ, ఇవి కలిపితే 8.
పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు, సూర్యుడు, చంద్రుడు, జీవాత్మ, ఈ 3 + 5 కలిపితే 8. ఈ 8 అష్టమూర్తులై ఈ లోకమున ప్రకాశించాడు పరమేశ్వరుడు. కాళిదాసు కూడా వ్యాసుల వారు చెప్పిందే తెలియజేశారు. యా సృష్టి స్రష్టురాజ్యా, యా సృష్టి స్రష్టురాజ్యా వహతి విధిహృతం యా కవిర్యా చ హోత్రీ, ఏ ద్వే కాలం విధత్తః శృతి విషయగుణాయ స్థితా వ్యాప్య విశ్వం, యామాహుః సర్వభూత ప్రకృతిరితి యయా ప్రాణిన ప్రాణవంతః, ప్రత్యక్షాభిప్రపన్నః తనుభిరవతు వః అష్టాభిః ఈశ్వరః, తాభిః అష్టాభిః ఈశ్వరః. అష్టాభిః అంటే 8 అన్నమాట. ఈ సృష్టినంతా ఎవరు చేయుచున్నారు? అట్టి 8 రూపములలో ఉన్నటువంటి శివుని యొక్క తత్వాన్ని తపస్సుకు వెళుతున్నటువంటి అర్జునుడికి ఉపదేశిస్తున్న వ్యాసమునీంద్రులకు, పరమేశ్వరుని యొక్క దివ్య చరణారవిందములకు 100,000 కోటి ప్రణామములు సమర్పిస్తూ, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం నమః శివాయ మంగళం, నా మంగళం నకార మంగళం, నాదబిందు కళాతీతదేవ మంగళం, మా మంగళం మకార మంగళం, మహిమాన్విత దేవదేవ ఈశ మంగళం, శ్రీమంగళం శికార మంగళం, సిద్ధబుద్ధయోగదేవ నీకు మంగళం, వామంగళం వకార మంగళం, వాదభేదరహిత పరబ్రహ్మ మంగళం, యా మంగళం యకార మంగళం, యదార్థ జ్ఞాన స్వరూపాయ దేవ మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం నమః శివాయ మంగళం, ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం.